యావత్ తెలంగాణ నిరుద్యోగ యువకులందరూ కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కేసీఆర్ గారిని నమ్మి 10 సంవత్సరాల కాలం ఇచ్చినా కూడా ఏ ఒక్క నిరుద్యోగి ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఈరోజు నిరుద్యోగుల పట్ల, యువకుల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన హామీల పట్ల గత ఎన్నో సంవత్సరాల నుండి కొట్లాడి ఒక సింగిల్ ఆర్మీ లెక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా ఈరోజు ఒక వెలుగులో వచ్చినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ఆనాడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో నిజమైనటువంటి విజయకేతనం తీన్మార్ మల్లన్న గారిది. కానీ ఆనాటి ప్రభుత్వ పాలకులు రాబందుల లెక్క తీన్మార్ మల్లన్న గారి ఓట్లను తారుమారు చేసి ఒక ఓటమి భయంతో ఈరోజు చేతుల్లో రాజ్యం ఉందని చెప్పేసి ఆనాడు గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఈనాటి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక మంచి వ్యక్తికి అవకాశం కల్పించేటువంటి రీతిలో ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మరి యావత్ తెలంగాణ యువకులందరూ కూడా తీన్మార్ మల్లన్న గారి ఆనాడు చేసినటువంటి యుద్ధ పోరాటానికి ఈరోజు మనమందరం కూడా యువకులు చైతన్యవంతులై ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లందరినీ కూడా తీన్మార్ మల్లన్న గారి వైపు మొగ్గు చూపే విధంగా, ఓట్లను వేపించే విధంగా మరి కంకణ బద్దులవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 10 ఏళ్ల క్రిందటి నుంచి చూసుకుంటే ఎక్కడైతే నిరుద్యోగ సమస్య ఉందో అక్కడే నెక్స్ట్ వచ్చే తరానికి మనకు ఇబ్బంది కాకూడదని ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరూ కూడా కలిసి మనకు టీఆర్ఎస్ పార్టీ వచ్చేలాగా తెలంగాణని రాష్ట్రంగా విభజించి ఎన్నుకున్నారు. అయితే అక్కడ మనం ఎన్నుకున్నటువంటి కేసీఆర్ గారు మనకి ఇంతవరకు కూడా నిరుద్యోగ సమస్య నుంచి ఇంతవరకు కూడా బయటపడలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఉందో, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. అందరము ప్రతి ఒక్కళ్లకు కూడా నోటిఫికేషన్ అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి వేశారు సగం వరకు. ఇంకా ఇప్పుడు రాబోయే తీన్మార్ మల్లన్న గారు మనకు 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు. కాబట్టి మన నిరుద్యోగ యువత అంతా కూడా మన ఎమ్మెల్సీ గారికి, తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేసి గెలిపిస్తే మనము రాబోయే తరానికి, మనది అంతే అయిపోయింది, రాబోయే తరానికి కూడా మనము నిరుద్యోగ సమస్య లేకుండా చేయగలమని నేను కోరుకుంటున్నా. కాబట్టి అందరూ కూడా మే 27వ తారీఖు నాడు జరిగే నిరుద్యోగ పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. పట్టభద్రులు కూడా తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ గా ఉన్నారు, యూత్ కూడా సపోర్ట్ గా ఉన్నారు. ఆ రోజు తీన్మార్ మల్లన్నకి ఏ పదవి లేకున్నా కూడా ఈ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అదే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ప్రశ్నించిండు. అందుకనే విద్యార్థుల తరపు నుంచి కూడా కొట్లాడిండు, నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడిండు, సామాన్య వ్యక్తుల గురించి కొట్లాడిండు. ప్రతి ఒక్కరికి సమస్యని ముందుకు తీసుకుపోయిండు. బీఆర్ఎస్ పార్టీ, అదే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టిండు. అందుకే తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేస్తామని ఈ టీవీ ముఖంగా మేము చెప్పదలుచుకున్నాం. నా పేరు పల్లె ఎల్లయ్య, నేను ఎంపీటీసీ తిప్పర్తి మండల హెడ్ క్వార్టర్, ఎంపీటీసీ 1. తీన్మార్ మల్లన్నకి సపోర్టు